సో గైస్ మేమైతే ఇప్పుడు మా మమ్మీ బర్త్డే దగ్గరలో ఉంది. మేమైతే మా మమ్మీ బర్త్డేకి ప్రిపరేషన్ చేయడానికి లైక్ కొన్ని స్టఫ్ ఉంటాయి కదా, అవి కొనడానికి అయితే వచ్చినాం. మా మమ్మీకి అయితే ఏం తెలియదు. గైస్ మేమైతే కొన్ని స్టఫ్ అయితే తీసుకున్నాం. అదైతే నేను ఇప్పుడు ఎందుకంటే చూపించడానికి లైక్ ఒక ప్లేస్ అంటే ఏం లేదు. ఇప్పుడైతే మేము మా ఇంటికి వెళ్తున్నాం. మా మమ్మీకి ఏదో డౌట్ వస్తుందని నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నేను మా తమ్ముడు ఇద్దరం వచ్చినాం. యూజువల్గా మా తమ్ముడు ఒక్కనే బయటికి పోతాడు, కానీ ఈరోజు నేను మా తమ్ముడు ఇద్దరు వచ్చినాం. లెట్స్ సీ. ఓకే సో గైస్ ఇలా ఇవైతే తెచ్చినాం అనమాట మేము. ఇది D2 అనుకోవచ్చు, ఎప్పుడైనా అనుకోవచ్చు. ఇవైతే తెచ్చినాము. ఇవైతే మా తమ్ముడు ఊదుతుండు. సో ఇవి నేను ఊదాలి. సో ఇది ఇప్పుడు మార్నింగ్ 9:31 అవుతుంది. మా మమ్మీ స్కూల్కి వెళ్ళింది అనమాట. వాళ్ళకి స్కూల్ ఉంది. సో మా మమ్మీ అయితే స్కూల్కి వెళ్ళింది. సో యాక్చువల్లీ మేము 4 o'clock చేయాలి, కానీ మా తమ్ముడికి తొందర ఆగదనమాట. సో అందుకే ఆయన నేను ఇప్పుడే బ్లో చేస్తా అక్క, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకో అని చెప్పి నాకు అన్నాడు. సో ఆయన అయితే బ్లో చేస్తుండు. నేనైతే నేను కూడా చూద్దాం, ఇప్పుడే బ్లో చేస్తుంటే చేస్తా, లేకపోతే లేదు. ఎందుకంటే అక్కడ హాల్ కూడా క్లీన్ చేయాలన్నమాట. అక్కడే ఇవన్నీ డెకరేట్ చేస్తాం కాబట్టి. మా మమ్మీకి అయితే జీరో ఐడియా అనమాట దీని గురించి. మా మమ్మీకి అస్సలు తెలియదు. అంటే ఒకవేళ ఏవి తెలిస్తే మేము కొనడానికి వెళ్ళినామని తెలిసి కానీ మమ్మీకి అసలు తెలియదు. ఎందుకంటే స్టోరీ ఏంటంటే నేను వీడియో తీసి లైక్ నా ఫోటో ఉంటుంది, అది గూగుల్ ఫోటోస్లో పెట్టుకుంటుంది అనమాట. మా మమ్మీ చూసినట్టు అన్న డౌట్ కొంచెం, కానీ తనకైతే ఐడియా ఏం తీసుకొచ్చింది కానీ వీడియోలో చూపించలేదు, ఏం తీసుకొచ్చింది అని చూపించలేదు. సో ప్రస్తుతానికి హాల్ ఎలా ఉంది అని చూపిస్తాను. సో మా హాల్ అయితే చాలా 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 క్లమ్జీ ఉందన్నమాట. హాల్ చాలా క్లమ్జీ ఉంది. బికాస్ మేము ఎవ్రీ డే వీక్ మొత్తం లైక్ ఫస్ట్ నేను చాలా అప్సెట్ అయిపోయాను. ఎందుకంటే అవి లైక్ ఇట్లా రావడం సంవాట్ అయ్యిండే. అమ్మో డ్యామేజ్ థింగ్స్ ఇచ్చిండు, నా దగ్గర ఉన్న మనీ అయిపోయింది. బట్ మా తమ్ముడు వచ్చి సాల్వ్ చేసిండు, ఎట్లా వేయాలి ఏంది అని నాకు చెప్పిండు. సో ఇప్పుడైతే నా టిఫిన్ అయిపోయింది. ఈ హాల్ అనేది క్లీన్ చేసి పెట్టాలి అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే నాకు లైక్ ఇప్పుడు సాటర్డే, మండే రోజు మళ్ళీ నాకు టెస్ట్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆల్రెడీ ఒక టెస్ట్ నిన్న ఫ్రైడే రోజు రాసిన, మండే రోజు స్టార్ట్ అవుతాయి మళ్ళీ. సో దానికి చదువుకోవాలి, మళ్ళీ చాలా చదువుకునే ఉన్నాయి కాబట్టి ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి గబగబా ఫినిష్ చేసి ఇంకా నేను చదువుకొని ఉంటాను. లైక్ ఇట్ విల్ బి డన్, బోత్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో దట్స్ ఇట్. సో గైస్ నాదైతే బాత్ అయిపోయింది. మా తమ్ముడు అయితే అవన్నీ ఖతం చేసిండు, బ్లో చేయడం. సో ఇప్పుడు నా పని బెలూన్స్ బ్లో చేయడం, ఇప్పుడు నా పని. సో ఇప్పుడైతే స్టార్ట్ అయితే ఇప్పుడు చేసినామంట. ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. సో యా ఇక్కడ డెకరేట్ చేయడానికి పెట్టిన, ఇది మా డైనింగ్ టేబుల్. సో ఇక్కడ డెకరేట్ చేద్దామని అనుకుంటున్నా. లెట్స్ సీ. ప్లాన్లో అయితే ఒక చిన్న కాదు యాక్చువల్లీ పెద్ద మార్పు అయితే చేసిన. ఏంటంటే కుకింగ్. సో మా మమ్మీకి డిన్నర్ ప్లాన్ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకు ఇట్లా మెల్లగా మాట్లాడుతున్నాను అంటే మా మమ్మీ లోపల ఉంది. లైక్ అక్కడ ఉన్న రూమ్లో వేసి తాళం వేసేసిన అనమాట మా మమ్మీకి. సో తను బయటికి రాలేదు, అయినా కానీ నా మాట వినిపిస్తాయి. సో ఇక్కడైతే నేను పన్నీర్ చేస్తున్నాను అనమాట, పన్నీర్ కర్రీ. లెట్స్ నేను ఫస్ట్ టైం చేస్తున్నా నా ఓన్గా. ముందు ఎప్పుడైనా కానీ యూట్యూబ్లో మా మమ్మీని అడిగి కానీ చేస్తుండే, కానీ యూట్యూబ్లో ఇప్పుడు నాకు చాలా కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తుంది. మా మమ్మీది సింపుల్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మా మమ్మీని అడగలేను కాబట్టి నాకున్న నాలెడ్జ్తో బట్టి నేను చేస్తున్నాను.